శ్రీ మహాగణాధిపతయ నమః. చాలామంది నవగ్రహాల గురించి ఒక ప్రశ్న వేస్తున్నారు. నవగ్రహాలకు ఎలా ప్రదక్షిణ చేయాలి, ఆ రోజున మనం ఏ రకమైనటువంటి నియమాలు పాటించాలని అడుగుతున్నారు. మీకు అందరికీ ఒకటే చిన్న వివరం అండి. నిత్య జీవితంలో మన సమయం మొత్తము కూడా గ్రహాల యొక్క ఆధీనంలోనే మన జీవిత చక్రం అంతా నడుస్తూ ఉంటుంది. ఇవాళ మనం సోమవారం కనుక తీసుకుంటే పొద్దున్నే చంద్రహోరతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వరుసనే హోరాచక్రం తిరుగుతూ రేపు పొద్దునకు వచ్చేసరికి మంగళవారం మనకి కుజహోరతో వస్తుంది. కాబట్టి అసలు కాలాన్ని సరిగ్గా వినియోగించుకునే ప్రతి ఒక్కళ్ళు నవగ్రహ ఆరాధన చేసినట్లే. ప్రత్యేకించి నవగ్రహాలకి పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం రాదు. ఎవరు ఏదైతే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా నిద్రలేచి వాళ్ళ యొక్క దైనందిక జీవిత కార్యక్రమాలన్నీ సకాలంలో సరైనటువంటి వేళటికి చేసే వాళ్ళందరికీ కూడా నవగ్రహాల అనుకూలత ఎప్పుడూ ఉంటుంది. మరి చెడు పీరియడ్ వస్తుంది కదండి, చెడు పీరియడ్ వచ్చినా అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా పాజిటివ్ వేగానే వెళ్తుంది. కాబట్టి మీరు నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయాల్సినటువంటి విధానం అడిగారు కాబట్టి ఆ విధానం కూడా తెలియజేస్తాను. మనకి నవగ్రహాలు ఉన్న చోట ముందుగా తూర్పునకి ఏదైతే సూర్యుడు ఉదయించే దిశ ఉంటుందో అది తూర్పు. ఆ తూర్పు దిశకి సూర్యుడు ఉంటాడు. మనము ఇప్పుడు నేను నవగ్రహాలు చూపిస్తే మీకు వివరం చెబుతాను. నవగ్రహాలు చూడండి, అదిగోండి సూర్యుడు ఎప్పుడు కూడా కొంచెం ఉచ్చస్థితిలో ఎత్తుగానే ఉంటాడు ఆయన. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి గ్రహం సూర్యుడు. కొన్ని చోట్ల 7 గుర్రాల యొక్క రథం ఆయనకు ఉంటుంది, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. అయినప్పటికీ ఉదయించే సూర్య దిశని మీరు గుర్తుగా పెట్టుకుని అటువైపుకి సూర్యుడు, దాని ముందు ఉన్నటువంటి శుక్రుడు ఇద్దరు తిరిగి ఉంటారు. అదే మీరు గుర్తుగా పెట్టుకుని చక్కగా ఆ సూర్యుడు ఎదురుకుండా నిలబడి మీ ఎడమ చేయి వైపు నుంచి తిరగటం ప్రారంభించండి. అంటే మీరు ఎడమ చేయి తొలిగా మీకు చక్కగా ముందు సూర్యుడు, తర్వాత ఎదురుకుండా ఉన్నటువంటి శుక్రుడు కనబడతాడు, కానీ ఆగ్నేయంలో చంద్రుడు ఉంటాడు, తర్వాత కుజుడు ఉంటాడు, తర్వాత రాహువు, తర్వాత శని, తర్వాత వాయువ్యంలో కేతువు, తర్వాత గురుడు, తర్వాత బుధుడు ఇలా పీఠం మీద ఉంటారు. ఈ మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు చక్కగా ఈ 9 గ్రహాలకి ఒకే పీఠం మీద ఉంటారు. 9టికి ప్రదక్షిణ జరుగుతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే గడియారం ముళ్ళులు ఏ రకంగా 1, 2, 3, 4 తిరుగుతాయో సవ్య దిశ, ఆ సవ్య దిశలో మనం ప్రదక్షిణ చేయాలి. ఇది ఎన్ని చేయాలనేటువంటిది కూడా అందరూ అడుగుతున్నారు. 9 ప్రదక్షిణలు ఉత్తమం. మాకు హడావిడిగా ఉందండి, కొంచెం చేయలేము, కనీసం 3 ప్రదక్షిణలైనా చేసుకోండి. మీరు ఎప్పుడూ కూడా అధిక బలం యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని ప్రశ్యంతి ప్రదక్షిణం పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాన్ కృపయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష మహేశ్వర. కాబట్టి చక్కగా ఆ నవగ్రహాలకి చేసే ప్రదక్షిణైనా ఏ దేవుడికి చేసే ప్రదక్షిణైనా సరే మనకి పాపాలన్నింటినీ పోగొడుతుంది. కాబట్టి ఈ నవగ్రహాల ప్రదక్షిణ శ్లోకం చెప్పుకుంటూ చక్కగా చేసుకోండి. ఓపిక ఉంటే 9 చేయండి, లేదా బేసి సంఖ్యలో 3 కానీ 5 కానీ చేసుకోండి. ఇంకా ఎక్కువ ఓపిక ఉంది, ఎందుకంటే ఎక్కడైనా నవగ్రహాలు చిన్న ఆలయంలోనే ఉంటాయి కాబట్టి వాటికి 18 అయినా చేసుకోవచ్చు, 20 అయినా చేసుకోవచ్చు. అయితే ఇన్నే చెయ్యాలి అన్న ప్రామాణికం ఎక్కడా లేదు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇన్నే చెయ్యాలి, ఖచ్చితంగా ఇన్ని ప్రదక్షిణలు చేస్తేనే పుణ్యం అని లేదు. ఓపిక లేని వారు ఒక ప్రదక్షిణ చేసినా పుణ్యమే. అసలు మీకు మొట్టమొదట ఒక చిన్న వివరం చెప్పాను. ఏంటంటే ఈ ప్రదక్షిణల కంటే కూడా మీరు కాలాన్ని చక్కగా వినియోగించుకోవటం దేవుడికి అత్యంత ప్రీతికరం. ఏ సమయంలో నిద్ర లేవాలో ఆ సమయంలో లేచి మన దైనందిక కార్యక్రమాలు ప్రారంభించి మధ్యాహ్నం అపరాహ్న వేళకల్లా చక్కగా భోజనం చేసి మధ్యాహ్నం నిద్రపోకుండా కొద్దిగా రెస్ట్ తీసుకుని తర్వాత మళ్ళీ పనిలోకి వెళ్ళి ఇలా చేసుకుంటూ వెళ్తే దివ్యంగా ఉంటుంది.